వాళ్ళు ఆల్రెడీ రిప్రజెంటేషన్ పట్టుకొని ఉన్నారు. నేను మాట్లాడుతూ ఉన్న తర్వాత రిప్రజెంటేషన్ ఇద్దాం, వెయిట్ చేయండి. కాబట్టి చౌదరిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కు మీరు అనుమతులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదే కాకుండా మొన్ననే మీరు మన జినగరాల లిఫ్ట్ కూడా అదిలాపురం లిఫ్ట్ కూడా మీరు అనుమతులు ఇవ్వడం జరిగిందన్న. ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా పెండింగ్ లో ఉంది. అవన్నీ కూడా వర్క్ ప్రాసెస్ లో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మన ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేకపోయినా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాము. అదేవిధంగా లోన్ వేవర్, ఇక్కడ రైతులకు ముఖ్యంగా పెద్దలు ఆ విషయం గురించి కూడా మాట్లాడతారు. ఏ విధంగా మనము ఈరోజు రైతులకు రుణమాఫీ చేసినామన్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. దాదాపు 20,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల అకౌంట్లలో లోన్ వేవర్ చేసిన విషయము, లోన్ మాఫీ చేసిన విషయం కూడా అందరికీ తెలుసు. అదే కాకుండా ఈరోజు రైతు భరోసా ఇస్తా ఉన్నాం. మ్యారేజ్ చెక్స్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్స్ ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా నెల 2 నెలలనే చెక్కులు ఈరోజు ఇస్తున్న విషయం కూడా మీకు అందరికీ తెలుసు. గతంలో ఎవరైనా చెక్కు మీద సంతకం పెట్టాలంటే, ఆ చెక్కుకు సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టాలంటే టీఆర్ఎస్ నాయకులు ఏం చేసేది, మీరు ఏ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ లో కండు వేసుకుంటేది, టీఆర్ఎస్ వాళ్ళు కండు వేసుకుంటేనే మీకు చెక్కుల మీద సంతకం పెడతామని చెప్పిన విషయాలు మీకు తెలుసు. కానీ ఈ రోజు పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కూడా ఆ చెక్కులు ఇస్తా ఉన్నాం. అవి కూడా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ఎక్కడ కూడా ₹1 అవినీతి లేకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్స్ కూడా ఈరోజు ఇస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారు పరిస్థితి మీకు అందరు కూడా తెలుసు. కేసీఆర్ గారు ఇప్పుడు మనం ఏదన్నా చేయాలంటే ముఖ్యంగా అమ్ముకొని అన్న తినాలి, లేదంటే అప్పు చేసినా తినాలి. ఏదైనా చేయాలంటే, ఏదైనా పనులు చేయాలంటే. కానీ కేసీఆర్ 2 పనులు చేసేసిండు. కానీ పనులు మాత్రం అక్కడ ఆస్తులు అమ్మేసిండు, అప్పులు తీసుకొచ్చేసి లక్షల కోట్ల అప్పులు మన నెత్తిన రుద్ది కనీసం ఇప్పుడు మాట్లాడుకున్న విషయాలు ఏవి కూడా పూర్తి చేయలే. మన డబ్బులన్నీ ఎక్కడ పోయినా అంటే తీసుకుపోయి కాళేశ్వరంలో గాలబెట్టేసి ఆ పైసలను నాశనం చేసి వాళ్ళు దోచుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప మనకు ఒరిగింది ఏమీ లేదు. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ మనం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి కూడా ఎక్కడికక్కడ తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు ఏమిస్తున్నారు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మహిళా తల్లులకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సంక్షేమ పథకాలు ఏ విధంగా బ్రహ్మాండంగా అమలు అవుతా ఉన్నాయో అన్న విషయాలన్నీ మీకు తెలుసు. అదేవిధంగా ఇప్పటిదాకా నేను మాట్లాడిన ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ విషయంలో కానీ, ముఖ్యంగా ఇరిగేషన్ విషయంలో కూడా ఏ విధంగా మేము ముందుకు పోతా ఉన్నామో మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఇన్ని ఆర్థికంగా అడ్డగోలుగా దోచుకొని ఈరోజు అడ్డగోలుగా మాటలు మాట్లాడుతూ ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు ముద్దుల కూతురు ఏం మాట్లాడుతూ ఉందో మీకు అందరికీ తెలుసు. కవితక్క గారు పంచాయతీ ఎందుకు చేస్తుంది వాళ్ళ కుటుంబంలో ఆర్థికంగా. పెద్దలు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ధన్యవాదాలు జూపల్లి కృష్ణారావు గారు. ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకొని ఆ పైసలలో పంచాయతీ ఏర్పడి ఈరోజు కవితక్క వాళ్ళ అన్న మీద ఎలాంటి ఆరోపణలు చేస్తుందో మనందరం కూడా చూస్తా ఉన్నాం. స్వయాన కేసీఆర్ గారి కూతురే కవితక్క గారు మాట్లాడిన విషయాలు మీకు అందరికీ తెలుసు. కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలున్నాయన్నారు. దయ్యాలంటే ఎవరు మరి? కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలంటే కేసీఆర్ గారి చుట్టూ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నట్టే కదా. మరి టీఆర్ఎస్ వాళ్ళంతా దయ్యాలే కదా. దయ్యాలను ఊర్లలో తిరగనియొచ్చా? ఊర్లలో దయ్యాలుంటే ఏమైతుంది మనకు తెలిసి ఏ విషయం అంటే ఈరోజు మనం చెప్పింది కాదు, అది స్వయాన కవితక్క గారే కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నారని చెప్పేసి వాళ్ళ చుట్టూ కేసీఆర్ గారు ఉన్న టీఆర్ఎస్ ల గురించి ఎందుకంటే దోచుకున్నారు కాబట్టి దయ్యాలుగా మారిండ్రని ఆమె చెప్పకనే చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. వాళ్ళ అన్న ఈడ రాష్ట్ర అవతరణ దినోత్సవం తెలంగాణలో జరుపుకుంటుంటే కేటీఆర్ గారు పోయి అమెరికాలో పోయి 30 కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచుకున్న పైసలు 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి డల్లాస్ లో పోయి మీటింగ్ పెట్టి ఆడ ఏదో నేను ఉద్ధరించిన డల్లాస్ లో నాకు ఇంతమంది ప్రజలు వచ్చిర్రు, నాకు స్వాగతం పలికిర్రు అని చెప్పేసి మా అయ్య మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 10 ఏళ్ళు పందికొక్కుల్లాగా ఎక్కడ దొరికితే అక్కడ అడ్డగోలుగా దోసుక తిని
మళ్ళా రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అట్లాంటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో అవకాశం ఇవ్వకూడదని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటై మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉంది. బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే చాలు ఇమ్మీడియట్లీ బీజేపీ పార్టీ తరఫున బీజేపీ పార్టీ అధ్యక్షుడు మన కిషన్ రెడ్డి గారు బయలుదేరి వచ్చేసి కాంగ్రెస్ మీద 4 విమర్శలు వేసిపోతా ఉంటాడు. ఈరోజు అందరు కూడా మోడీ గారిని విశ్వగురు అంటే ఏమైంది ఆయన? విశ్వగురు ఏం చేసిండు? విశ్వగురు పోయి విలేజ్ గురువు అయిపోయింది ఆయన. ఎందుకంటే విలేజ్ గురువు అంటే పహల్గామ్ ఇష్యూలో పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తాడని పెద్ద ఎత్తున అందరం కూడా ఊహించుకున్నాం. పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి మనమందరం కూడా సహకరిస్తామని చెప్పేసి మనం గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఆయన మనకు చెప్పకుండానే పోయి మోడీ గారు మన ట్రంప్ అమెరికా అధ్యక్షుని ముందర మోకారిల్లిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈ రోజు ఇన్ని రోజులు పెద్ద ఎత్తున మోడీ గారు బీజేపీ వాళ్ళు ప్రచారం చేసుకుని మోడీ గారు విశ్వగురువు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకం చేసి మనకు రేపు సపోర్ట్ గా తీసుకొచ్చేసి మన దేశం యుద్ధం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారనే ఆలోచనతోన వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. కానీ జరిగింది ఏంటంటే ఆ విశ్వగురువుకు ఎవరు కూడా సపోర్ట్ చేయకపోను ఉల్టా ఆయనను బెదిరించేసి ట్రంప్ అనేటువంటి వచ్చేసి మళ్ళా యుద్ధాన్ని నేనే బంద్ చేసిన గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. దాన్ని కవర్ చేసుకోనికే వాళ్ళు ఈ ర్యాలీ అని చెప్పేసి ప్రజలను మళ్ళా మొబ్బై పెట్టేందుకే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ఒకసారి ఆలోచన ఏంటి. ఈరోజు